అలా అని కాదు కానీ ఇది కేజీఎఫ్ స్టైల్లో ఉంది సినిమా అంతా కూడా. కేజీఎఫ్లో ఎలా అయితే మనకి హ్యాష్కి ఎలివేషన్స్ ఉంటాయో రవితేజకి అలాగే ఫుల్ ఎలివేషన్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా కూడా సూపర్ ఎలివేషన్స్లో ఉన్నాయి, మాస్ ఎలివేషన్ సినిమా అంతా కూడా. కామెడీ అసలు ఉండదు, మీరు ఎలాగంటే కేజీఎఫ్ స్టైల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఎలా కేజీఎఫ్లో ఎలాగైతే ఎలివేషన్స్ ఉంటాయో అట్లనే ఉంటుంది సినిమా అంతా కూడా. పార్ట్ 2 ఉంది, యుద్ధగండ అని చెప్పి ఈగల్, పార్ట్ 2 యుద్ధగండ అని చెప్పి టైటిల్ ఎన్కర్స్లో పెట్టాడు. ఈగల్ అంటే ఒక మాఫియా, ఓ మాఫియా సామ్రాజ్యానికి ఒక అధినేత, అట్లాంటిని. కానీ మనం చూసిన యూనివర్సే కానీ మన తెలుగులో కొత్తది. సూపర్ ఉంది సినిమా. సినిమా సూపర్ ఉంది. కేజీఎఫ్ మించిపోయింది. ఫస్ట్ హాఫ్ నార్మల్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ అయితే హైలైట్ అనమాట. ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు దాకా మీరు కామెడీ చూస్తుంటారు, ఇది మరో లెవెల్ అనమాట. యాక్షన్ ప్యాక్ చెప్పారు. యాక్షన్ అయితే చెప్పలేము, అది కేజీఎఫ్ కూడా. కేజీఎఫ్ అసలు ఏం పనికిరావు, అంత బాగుంది. మామూలు లేదు, దానికి మించే వాళ్ళు చెప్పిన దానికి ఏ మాత్రం తీసిపోదు. మంచిగా ఉంది. చెప్పాను కదా, మాస్ లుక్లు మంచిగా ఉన్నాడు. మన వీరసింహారెడ్డిలో బాలకృష్ణ ఎలా చూసాం, దానికి మించి ఉన్నాడు అనమాట. తంది మంచి క్యారెక్టరే, సూపర్ భయ్య. హైలైట్ భయ్య, సెకండ్ హాఫ్ హైలైట్ మంచిగా. 5కి 4 భయ్య. ఫస్ట్ హాఫ్ కొంచెం మంచిగా ఉంటే బాగుండదు, ఇంకా సెకండ్ హాఫ్ మంచిగా ఉంది. ఎలివేషన్స్ అన్ని చాలా బాగున్నాయి అన్న. సినిమాటోగ్రఫీ కానీ చాలా బాగా తీశారు, ఎలివేషన్స్ బాగా ఇచ్చారు, గన్ షాట్స్ కానీ పబ్జీ రేంజ్లో బాగా ఇచ్చారన్న. ఓవరాల్ రేటింగ్ అయితే బాగుందన్న, 4 ఇవ్వచ్చు అన్న రేటింగ్. థ్యాంక్ యూ అన్న. రవితేజ యాక్టింగ్ 1 మ్యాన్ షో చూపించాడన్న, బాగా బాగుందన్న. థ్యాంక్ యూ. లేదన్న, అదే అలా ఏం లేదన్న, అంతా బాగానే ఉందన్న, ఇబ్బంది ఏం లేదన్న. ఏమన్నా లేదన్న, ఒకలాగా వెళ్ళిపోతుంటుంది, దానికి ఇబ్బంది ఏమి ఉంటుందన్న, బాగానే ఉంటుంది. యాక్షన్ 1 మ్యాన్ ఆర్మీ అన్న, కేసీపీడీ ఇంక అంతే. రవితేజ యాక్టింగ్ కేసీపీడీ. బ్యాక్గ్రౌండ్స్ కూడా ఎదిరిపోయిందన్న. అన్న మేము రవితేజ తప్ప ఎవరిని చూడలేదన్న, అంతే అన్న. థ్యాంక్ యూ, బాయ్.